అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ధనుసు రాశి వారికి మే 10వ తారీఖు శనివారం రోజున ధనుసు రాశి వారికి ఈ స్త్రీ నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ధనుసు రాశి వారికి ఏ స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం 4 దాటిన తర్వాత ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది. మరి ఆ స్త్రీ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఆ స్త్రీ ఎవరు ఇంతకీ అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం 4 దాటిన తర్వాత ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది. మరి ఆ స్త్రీ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఆ స్త్రీ ఎవరు ఇంతకీ అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఆషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఆషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్నైనా పొందిన దానిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వీరు ఒకసారి సహాయం పొందిన వీరు మాత్రం ప్రతిసారి సహాయం చేస్తూనే ఉంటారు. అలానే సహాయం చేయడంలోనే వీరు ఎప్పుడూ కూడా ఆలోచించరు. వీరికి అంటే అన్నం విషయంలో కూడా వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకి పంచడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వీరు ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి అస్సలు కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం అయితే ఒక స్త్రీ వల్ల అంటే ఒక స్త్రీ నుండి ఒక కాల్ అయితే వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక వీరికి విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత అయితే ఉంటుంది. అనుకున్న దాని ఫలితాలు అయితే వస్తాయి. ఇక వీరేదైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఈ సమయంలో బాగుందని చెప్పుకోవచ్చు. కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కదా, గోచారం అనుకూలంగా ఉంది కదా, ఇక మనకు ఎలాగైనా వచ్చేస్తుందిలే, మంచి జాబ్ వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరూ కూడా సమానం అనుకుంటారు. అలానే వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించి డబ్బును అన్నిటినీ కూడా ఉపయోగించి తప్పును కప్పుగప్పించుకోరు. అంటే వీరు మీ సొంత వ్యక్తులు, మీరు యొక్క ప్రాణ స్నేహితులు, అలానే బ్లడ్ రిలేషన్స్. ఎవరైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా సరే తప్పు ఎవరిది అయినా తప్పే, శిక్ష అనుభవించవలసిందే అంటూ ఉంటారు. అలానే వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడి డబ్బు హోదాని వీరు ఉపయోగించుకొని వారు తప్పుని కప్పిపుచ్చుకోవాలని చెప్పి మాత్రం చూడరు ధనుసు రాశి వారు. ఈ వ్యక్తిత్వం అయితే చాలామందికి నచ్చుతుంది. సమాజంలో కూడా వీరిని గౌరవిస్తూ గుర్తిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వీరు అందరినీ కూడా నవ్వుతూ పలకరించేటువంటి వ్యక్తులు. అందరినీ కూడా చాలా సున్నితంగా స్వీట్గా పలకరిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇలా అందరినీ కూడా బాగా సున్నితంగా కూడా పిలుస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా పలకరిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం గోచారం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరు ఏది చేసినా కూడా సరే కలిసి వస్తుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా నెలకొంటుంది. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం అయితే వీరి ఇంట్లో ఉంటుంది. 1, 2 శుభకార్యాలను కూడా వీరు జరుపుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రహాలను అనుసరించి మీకు ఈ సమయంలో ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేసి రోజులు ఇవని చెప్పుకోవచ్చు.
అంటే ఒక స్త్రీ ఆ స్త్రీ అంటే మీ అన్ని బాగోగులు కోరే, మిమ్మల్ని మంచి కోరి, మీరు ఎదుగుతూ ఉంటే చూడాలని అనుకున్నటువంటి ఒక స్త్రీ నుంచి మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ విషయం విన్న తర్వాత ఇక మీరు గాల్లో ఎగురుతారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలా చాలా సంతోషకరమైనటువంటి వార్త అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే చెప్పనవసరం లేదు. ఆ స్త్రీ ఎవరు, మరి ఇంతగా సంతోషపడడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తుల వల్ల మీరు చాలా అంటే చాలా లాభాలను పొంది ఉండాలి, లేదా పొందబోతూ ఉండాలి. లేదా మీరు అతి గాఢంగా ఇష్టపడుతున్నటువంటి ఒక అమ్మాయి, ఇక మీతో ఇంతవరకు కూడా మాట్లాడినటువంటి ఒక అమ్మాయి మీతో ఇక మాట్లాడుతుందో లేదో అనుకున్నటువంటి ఒక అమ్మాయి స్వయంగా తానే కాల్ చేసి మీతో మాట్లాడడం, మీ మంచి చెడు అడగడం అనేది ఇక మీరు దాన్ని ఎలా తీసుకోవాలన్నటువంటి దానితోనే ఉండిపోతారు. చాలా సంతోషిస్తూ ఉంటారు. అలానే ఈ ఫోన్ కాల్ మీకు వస్తుందని కూడా మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ విధానంగానైతే మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక అంటే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా సంతోషాన్ని మీరు చూడబోతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి వార్తను మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ ఫోన్ చేయడం అనేది మీ యొక్క జీవితంలో ఆ రోజు మర్చిపోలేనటువంటి రోజు అవుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. ధనుసు రాశి వారికి ఈ యొక్క శుభవార్త అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే గనక సాయంత్రం 4 తర్వాత ఈ యొక్క శుభవార్త అనేది తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ శుభవార్త అయితే ధనుసు రాశి వారికి వినబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ విధంగా శుభవార్తలు అయితే వినే శుభకార్యాలకి అటెండ్ కావడం, సరదాగా ఫ్రెండ్స్తో గడపడం, కుటుంబంలో శుభకార్యాలను చేసుకోవడం, అలా అని ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం, అదేవిధంగా మీకు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి స్వయంగా తానే ఫోన్ కాల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ రోజులోనే అసలు మర్చిపోలేనటువంటి రోజుగా మీరు మిగిలిపోతూ ఉంటుంది. ఇంతటి సంతోషంగా ఉన్నామే అనుకుంటుంటారు. అలానే ఇంత సంతోషంగా ఉండేటువంటి వ్యక్తులు ధనుసు రాశిలో ఉంటారా అంటే కాకపోవచ్చు. ఈ రాశిలో ఉండే వారందరూ సంతోషంగా ఉంటారంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితం అయితే ఉంటుంది. ఈరోజు కొంతమందికి అద్భుతంగా ఉంటే నెక్స్ట్ డే ఇంకొంతమందికి అయితే అద్భుతంగా ఉండవచ్చు. అంటే వారి మనసులో బాధ అయినా కాస్త అంటే కుదుట పడే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి కనుక కొంతమంది అప్పులను చిక్కుకొని ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా ఇంట్లో ప్రతిదీ కూడా సమస్యలతో నిండిపోవడం అనేది, ప్రశాంతత అనేది లేకపోవడం, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ వారు పరమశివుణ్ణి అభిషేకించండి. ప్రతి సోమవారం మరియు శనివారం రోజులలో అభిషేకించడం వల్ల మీ సమస్యలన్నిటివి తొలగిపోతాయి. మీరు ఏమి ఆశించకుండా మీ యొక్క మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి కష్టాల నుండి విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని వీసా, పాస్పోర్ట్ వంటి ట్రై చేసి నిరాశకు గురై ఉన్నారో వాళ్ళు అయితే వారి అప్డేట్ న్యూస్ని అయితే మీరు శుభకరమైన వార్తను అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులకు కలవడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానికోసం అయితే మీకు ఒక మంచి అవకాశం అనేది లభించబోతుంది. లేదు కాబట్టి రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కనిపించటం లేదు. ఎవరు ఎక్కడ కూడా కలవాలనేది ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక డేట్ ఫిక్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కాబట్టి ఇటువంటి వాటిలో మీరు రేపటి రోజున ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే వహించాలి. అంటే రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, కానీ వాటన్నిటిని అధిగమించుకోవడం, వాటిని అదుపు చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది అని ఒకవేళ మీరు రూడ్గా బిహేవ్ చేసినా కానీ మీరు మాత్రం కఠినమైనటువంటి ఆవేశపూర్వకమైనటువంటి మాటలు మాత్రం వారితో మాట్లాడకండి. ఎదుటి వారికి ఆవేశం తగ్గినాక మీరు వారితో ప్రశాంతంగా మాట్లాడుకోండి. సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది.
అట్టి పరిస్థితుల్లో కూడా వారు కఠినంగా మాట్లాడుకుంటున్నారని మీరు కూడా వాటితో కఠినంగా మాట్లాడితే మాత్రం వాటితో బంధం దూరమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోండి.